వెల్కమ్ టు ఎన్యూస్. ముందుగా హెడ్లైన్స్. ప్రకాశం జిల్లా నుంచి పోటీ చేస్తున్నానన్న బాలినేని శ్రీనివాస్ రెడ్డి. వైసీపీ ప్రకాశం జిల్లా అభ్యర్థుల ఎంపిక రేపు ఫైనల్ అవుతుందన్నారు మాజీ మంత్రి బాలినేని. తాను ఒంగోలు నుండి పోటీ అని స్పష్టం చేశారు. సీఎం రేపు ఫైనల్ చేస్తారని చెప్పారు. వైసీపీకి 29కి మించి సీట్లు రావు. నేను టీడీపీకి సపోర్ట్ చేయడానికి కారణం ఇదే. సినీ నిర్మాత నట్టి కుమార్. ఈసారి నాకు టికెట్ వస్తుందో రాదో అన్న దానిపై సమాచారం లేదు. గోరంట్ల మాధవ్. విజయకాంత్ మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఏపీ సీఎం జగన్. మధ్యప్రదేశ్ లో బస్సు డంపర్ ఢీ. మంటలు చెలరేగి 12 మంది మృతి. రామ్ గోపాల్ వర్మ ఒక సినీ దర్శకుడని, డబ్బులిస్తే సినిమాను తీస్తాడని టాలీవుడ్ దర్శక నిర్మాత నట్టి కుమార్ అన్నారు. వైసీపీ వాళ్ళు డబ్బులు ఇచ్చారు కాబట్టి వ్యూహం సినిమా తీశాడని, డబ్బులు ఇచ్చినందువల్ల వైసీపీపై వర్మకు ఖచ్చితంగా సానుభూతి ఉంటుందని చెప్పారు. సినిమాను చూసి ఓట్లు వేసే పరిస్థితి ఇప్పుడు లేదని అన్నారు. తాను కూడా వ్యూహం సినిమాను చూస్తానని, ఆ తర్వాత వెంటనే వైసీపీకి వ్యతిరేకంగా సినిమా తీస్తానని చెప్పారు. ప్రస్తుతం సినీ రంగం భయంలో ఉందని అన్నారు. ఇండస్ట్రీ మొత్తం టీడీపీ వైపే ఉందని, త్వరలోనే అందరూ టీడీపీ వైపు వస్తారని చెప్పారు. రాష్ట్ర ప్రజల మంచి కోసమే తాను టీడీపీకి మద్దతిస్తున్నానని తెలిపారు. కృష్ణరాజు గారికి ఏం జరిగిందో, రఘురామ కృష్ణరాజు గారికి ఎలా జరిగింది, ఎందుకు అరెస్ట్ చేశారు, ఎలా కొట్టారు, ఏం జరిగిందని తీస్తాం. అలాగే వైఎస్ వివేకానంద రెడ్డి గారిని ఎలా మర్డర్ జరిగింది, ఎలా జరిగింది, ఎందుకు చెప్పలేకపోతున్నారు, ఈ రాష్ట్రం ఎందుకు ఇలా అధోగతి పాలైపోయింది, 4 సంవత్సరాలు ఈ కష్టాల నుంచి ఎందుకు ఇంత కూరుకుపోయింది, ఎక్కడ అరాచకాలు జరుగుతున్నాయని తీసే 1 అవర్ ప్రోగ్రామా, 2 అవర్స్ ప్రోగ్రామా, అది ½ అన్ అవర్ ప్రోగ్రామా, దాన్ని సరిపెట్టడానికి ఎలక్షన్ నియమావళికి ముందే చేయడానికి మా ప్రయత్నం మేము చేస్తాం. కాకపోతే ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ సినిమాని రేపు టికెట్ తీసి నేను చూసుకున్నాక నేనేం తీయాలనేది తీస్తాం, కంపల్సరీ తీస్తాం. ఆయన ఒక డైరెక్టర్ అండి, ఆయన డబ్బులు ఇచ్చారు, సినిమా తీస్తున్నారు. ఆయనే వైసీపీ కార్యకర్త ఏం కాదు కదా, ఆయన వైసీపీ కార్యకర్త అని చెప్పట్లేదు కదా. నాకు డబ్బులు ఇచ్చారు, నేను సినిమా తీస్తున్నాను, డబ్బులు ఇచ్చి తీసుకున్నాం, కంపల్సరీ సానుభూతి పనులు తీస్తారు, కంపల్సరీ తీస్తారు. వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలను ఎవరిని కదిలించినా టికెట్ కు సంబంధించిన అంశాలు చర్చకు వస్తున్నాయి. ఏపీలో మరికొన్ని నెలల్లో ఎన్నికలు రానున్న నేపథ్యంలో వైసీపీ నియోజకవర్గాల అభ్యర్థులు మార్పులు చేస్తోంది. దాంతో ఎవరికి టికెట్ పై గ్యారంటీ లేకుండా పోయింది. హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈసారి తనకు టికెట్ ఉందని గాని లేదని గాని ఇతరాత్ర స్పష్టమైన సమాచారం ఏమీ లేదని అన్నారు. అయితే తనకు ఈసారి అవకాశం ఇచ్చినా ఇవ్వకపోయినా తాను జగనన్న సైనికుడుగానే ఉంటారని, వైసీపీ విజయం కోసం కృషి చేస్తానని చెప్పారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మహారాష్ట్రలోని నాగపూర్లో ఘన స్వాగతం లభించింది. కాంగ్రెస్ పార్టీ 139వ ఆవిర్భావ సందర్భంగా నాగపూర్లో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నారు. ఈ బహిరంగ సభకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే, అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ తదితరులు హాజరు కానున్నారు. ఈ సభకు దాదాపు 2 లక్షల మంది వస్తారని అంచనాలు ఉన్నాయి. ఆయనతో పాటు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ హాజరు కానున్నారు. ఈ క్రమంలో నాగపూర్ లో కాంగ్రెస్ శ్రేణులు రేవంత్ రెడ్డి సహా మంత్రులకు ఘన స్వాగతం పలికారు. नागपुर में जो जलसा हो रहा है, ये जलसा आगे आने वाले चुनाव में लाल किले पे तिरंगा झंडा लहराने के लिए सब लोग यहाँ मौजूद है. मुझे उम्मीद करता हूँ राहुल जी कन्याकुमारी से लेकर कश्मीर तक 150 दिन 4000 किलोमीटर पादयात्रा किए. पहले कदम कर्नाटक में कांग्रेस पार्टी के जीत हुई, दूसरी कदम तेलंगाना में कांग्रेस पार्टी के जीत हुए. ये हैदराबाद कर्नाटक, हैदराबाद तेलंगाना में हासिल किए. अभी हैदराबाद महाराष्ट्र बच गए. तीसरी कदम महाराष्ट्र में कांग्रेस पार्टी का सरकार बनाने वाले हैं. क्योंकि आप सब लोगों को देखने के बाद मुझे उम्मीद आए महाराष्ट्र में कांग्रेस पार्टी सरकार बनाने वाले हैं. क्योंकि कर्नाटक से राहुल जी का पादयात्रा तेलंगाना में आया, तेलंगाना में भी सरकार बने. तेलंगाना से राहुल जी का पादयात्रा आए महाराष्ट्र में. इस बार महाराष्ट्र में भी कांग्रेस पार्टी सरकार बनाने वाले हैं. और राहुल जी का पदयात्रा जो भारत जोड़ो में
2 प्रदेश में सरकार बनाए। अभी राहुल जी भारत न्याय यात्रा मणिपुर से लेकर महाराष्ट्र तक अभी शुरू करने वाले हैं। इसीलिए मणिपुर से लेकर महाराष्ट्र तक राहुल जी का पदयात्रा हिंदुस्तान में कांग्रेस पार्टी को फिर सरकार में ले आके సీనియర్ నటుడు డీఎండీకే పార్టీ అధినేత విజయకాంత్ తీవ్ర అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. గత కొన్ని వారాలుగా ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తూ వస్తోంది. కొద్దిగా కోలుకోవడంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయినా మళ్లీ ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చేరారు. విజయకాంత్కు తాజాగా కరోనా నిర్ధారణ అయింది. పరిస్థితి విషమించడంతో ఆయన తుది శ్వాస విడిచారు. ఈ నేపథ్యంలో విజయకాంత్ మృతిపై ఏపీ సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విజయకాంత్ కుటుంబానికి, ఆయన అభిమానులకు, డీఎండీకే పార్టీ కార్యకర్తలకు సంతాపం తెలియజేశారు. మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంపై తొలి నుంచి ఆందోళన వ్యక్తం చేస్తున్న ఆటో డ్రైవర్లు, ఆర్టీసీకి సిబ్బంది వెన్నెముక లాంటి వారి నిబద్ధత కారణంగా సంస్థ మనుగడ సాగిస్తోందన్న ఆయన వారిని దూషించడం, దాడులు చేయడం సరికాదని హితవు పలికారు. ఇలాంటి ఘటనలు ఆర్టీసీ ఎంత మాత్రమూ సహించబోదని వార్నింగ్ ఇచ్చారు. ఈ ఘటనపై ఫిర్యాదు అందుకున్న స్థానిక పోలీసులు విచారణ ప్రారంభించినట్లు తెలిపారు. ప్రయాణ సమయంలో ఆర్టీసీ సిబ్బందికి ప్రయాణికులు సహకరించాలని కోరారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా సహకరించాలని కోరుతూ ఎక్స్ చేశారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్లో ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమది ప్రజా ప్రభుత్వమని, ప్రజలెవ్వరూ భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు. మిత్రులారా, నేను మీ అందరికి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇది మన ప్రభుత్వం, ఇది ప్రజల ప్రభుత్వం, దొరల ప్రభుత్వం కానే కాదు. ప్రజల కోసం, ప్రజల చేత, ప్రజల యొక్క ప్రభుత్వం ఇది. ఇల్లు లేనటువంటి పేదవాళ్ళు, పెన్షన్ రానటువంటి పేదవాళ్ళు, గృహజ్యోతి పథకం కింద రావాల్సిన కరెంటు సంబంధించిన కార్యక్రమం, అట్లాగే మహిళలందరికీ మహాలక్ష్మి కార్యక్రమం, రైతు భరోసా కార్యక్రమం, అనేక కార్యక్రమాలు ప్రజలకి సంబంధించిన, పేద వర్గాలకు సంబంధించిన, మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించినటువంటి ఈ పథకాలు ప్రజలకు అందించడం కోసం ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంకిత భావంతో ఈ ఇంధన రాజ్యం మీ దగ్గర అప్లికేషన్లు తీసుకొని వాటి అమలు చేయటం కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి కార్యక్రమం ఇది. సమస్యల పరిష్కారం కోరుతూ గుంటూరులో సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఆందోళన 17వ రోజు కొనసాగుతుంది. ఇందులో భాగంగా గురువారం కలెక్టరేట్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. సమగ్ర శిక్షణలో పనిచేస్తున్న అన్ని విభాగాల ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళనలు కొనసాగిస్తామన్నారు. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ గుంటూరు నగర ప్రధాన కార్యదర్శిని. ఈరోజు అంగన్వాడీలు స్ట్రైక్ చేయడం 17వ రోజుకి చేరుకున్నాము. ఇప్పటి వరకు అనేక పోరాటాల ద్వారానే మేము హక్కులను సాధించుకోగలిగాము. ఈ ప్రభుత్వంలోనైనా మేము రోడ్డు ఎక్కకోకుండా మా ఏవైతే డిమాండ్స్ ఉన్నాయో వాటిని పరిష్కరిస్తారని అని 4 సంవత్సరాలకు వేచి ఉన్నాము. ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన లేదు. ఇప్పుడైనా సరే మమ్మల్ని అనేక సార్లు మా నాయకుల్ని పిలిచి చర్చలకి మా సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి ఆశ చూపిస్తూ ఈ ప్రభుత్వం మొండి చేయి చూపిస్తూ ఉంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. అలాగే అనేక ప్రాంతాల్లో ఎమ్మెల్యేలుగా, వైసీపీ నాయకులుగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు నోటికొచ్చినట్టు దుర్భాషలు ఆడుతూ ఉన్నారు. అంగన్వాడీలను చూసి సంస్కారం నేర్చుకోమని మేము తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పుడైనా ప్రభుత్వం మా ఆ బాధలు ఆలకించి మా సమస్యలు పరిష్కారం చేయాలి. వేతనాలు ఏదైతే ప్రధాన డిమాండ్గా మా వేతనాలు పెంపుదల చేయాలని మేము కోరుతూ ఉన్నామో దాన్ని పరిష్కరించి మమ్మల్ని విధుల్లోకి తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. గత ప్రభుత్వం 10,500 దాకా ఇస్తే ఈ ప్రభుత్వం 7,000 నుంచి 11,500 ఇస్తున్నామని చెప్పి పచ్చి అబద్ధాలు ఆడుతూ ఉన్నారు. ఒక్కసారి మీరు వెనక్కి మీకు చదువుకున్నారు కదా సీఎం గారు, మీరు ఒకసారి జీవోలు తిరగ చూసి మీరు వచ్చినాక మాకు ఏ జీవోతో 1,000 రూపాయలు పెంచారో ఒకసారి చూడమని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇప్పుడైనా అనేక చోట్ల అంగన్వాడీలు ఈ రోజున చనిపోతే రూపాయి ఇచ్చేటటువంటి ఏది లేదు. మట్టి ఖర్చులు కూడా ఈరోజు అంగన్వాడీలుగా మేమే మా వాళ్ళు చనిపోతే ఎంతో కొంత మేము సహాయం చేస్తూ ఉన్నాం. ప్రభుత్వంగా మీరు స్పందించట్లేదని చెప్పేసి మేము మీకు తెలియజేస్తూ ఉన్నాం. ప్రస్తుతం ఉన్న ఈ పరిస్థితులు మాకు పెరిగిన ధరలకు అనుగుణంగా మాకు వేతనాలు పెంచమని మేము డిమాండ్ చేస్తున్నాం, కానీ మేమేం గొంతెమ్మ కోరికలు కోరట్లేదు అని చెప్పేసి ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. నగర ఉపాధ్యక్షురాలు అయితే
కార్పొరేటర్ లెవెల్లో, ఎమ్మెల్యే లెవెల్లో బూతులు తిట్టడం చాలా బాధాకరం. అదే మా స్థానంలో వాళ్ళ అక్కా చెల్లెళ్ళు ఉంటే అలానే తిడతారా? వాళ్ళ అమ్మ వాళ్ళు, వాళ్ళ అక్కలు వాళ్ళకి లేరా? అయినా అలా బూతులు మాట్లాడడం అది కరెక్ట్ కాదు. మేము 17 రోజుల నుంచి సమ్మె చేస్తుంటే మొండిగా ప్రవర్తిస్తుంది. కానీ మా డిమాండ్స్ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీని అమలు చేయాలి అని అంటే దాన్ని ఆలోచిస్తాము, 15 రోజులు గడివివ్వండి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. కానీ 15 రోజులు ఇన్ని రోజుల నుంచి చేస్తుంది వాళ్ళ కళ్ళకు కనిపించట్లేదేమో, కళ్ళకు గంతలు కట్టుకున్నారేమో. ఆ ముక్క కొంచెం తెలియజేస్తే బాగుంటుంది అని చెప్పేసి తెలుసుకుంటాం. గుంటూరులో ఎన్టీఆర్ స్టేడియంలో గురువారం జరిగిన ఆడదాం ఆంధ్ర కార్యక్రమంలో మంత్రి విడుదల రజని పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ యువతలోని ప్రతిభను వెలికితీయడమే లక్ష్యంగా సీఎం జగన్ ఆడదాం ఆంధ్రను ఏర్పాటు చేశారు. అనంతరం మంత్రి బ్యాడ్మింటన్ ఆడారు. ఈ కార్యక్రమం ఎమ్మెల్యే మద్దాలగిరి, నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు కమిషన్లో పాల్గొన్నారు. మొట్టమొదటిసారిగా ఒక స్కూల్కి వెళ్ళే పిల్లవాడికి వాళ్ళ తల్లిదండ్రులకి డబ్బులు ఇచ్చింది ఒకే ఒక్కడు, అది మీ జగన్మామయ్య. అది మీరు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇవాళ ఆయనకు అవసరం లేదు కదమ్మా. మీ పేరెంట్స్ ఉన్నారు, మీకేదో కావాలంటే మీ పేరెంట్సే చూడాలి, అవునా కాదా? కానీ మీ పేరెంట్స్కి ఇబ్బంది ఉంటుంది, మీ చదువు కూడా ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో ఆయన ఈ అమ్మఒడి లాంటి కార్యక్రమం తీసుకొచ్చి ఈరోజు ఎంతోమంది పిల్లల్ని స్కూల్ వైపు పంపిస్తూ ఉన్నారు. ఇది ఒక మార్పు. ఈ 75 సంవత్సరాల స్వతంత్ర భారత చరిత్రలో ఒక మార్పు తీసుకొచ్చిన వ్యక్తి ఎవరున్నారా అంటే జగన్మోహన్ రెడ్డి గారు. కేవలం చదువే కాదు, ఆ చదువులో కూడా మరి ఇంగ్లీష్ మీడియం లాగా ప్రవేశపెట్టి ఇవాళ గ్లోబల్గా ప్రపంచవ్యాప్తంగా కూడా మీకు ఎక్కడికి వెళ్ళినా కూడా ఇబ్బంది లేని పరిస్థితులు తీసుకొస్తా ఉన్నారు. గతంలో తెలుగు మీడియం అంటే ఏదో మన రాష్ట్రంలోనే వెళ్ళిపోతుంది, ఎందుకంటే పక్కనున్న తమిళనాడుకి వెళ్తే మన లాంగ్వేజ్ అర్థం కాదు. కానీ ఇవాళ ఇంగ్లీష్ అనేది గ్లోబల్ లాంగ్వేజ్. ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయో అన్ని దేశాల్లో కూడా మాట్లాడే ఏకైక భాష ఇంగ్లీష్. మరి అందుకే వాళ్ళ ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టిన మీకు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నాయి. వాళ్ళ బైజూస్ లాంటి కంటెంట్ తీసుకొచ్చి అలాగే మీకు ట్యాబ్లు ఇచ్చి ఇవన్నీ చేస్తున్నాడంటే అది మీ మీద ఉన్న ప్రేమ, పేదవాడి మీద ఉన్న ప్రేమ. ఇది ఎప్పుడు కూడా మనం గుర్తుంచుకోవాలి. మరి ఆయన చేస్తున్న ఈ సాయానికి మనం ఎప్పుడు కూడా బాగా చదువుకోవాలి. మనం ఇచ్చేది ఏంటంటే, ఆయనకి ఇచ్చేది ఏంటంటే బాగా చదువుకొని మనం ఒక మంచి స్టేజ్లో ఉంటేనే ఆయన ఆనందపడతాడు. కాబట్టి మీరందరూ కూడా బాగా చదువుకోవాలి. బాగా చదువుకోవాలంటే ఇప్పుడు కూడా మైండ్ ఫ్రెష్నెస్ ఉండాలి. మైండ్ ఫ్రెష్నెస్ ఉండాలంటే కొద్దిగా ఆట విడుపు ఉండాలి. ఆట విడుపు అంటే ఫోన్లలో ఆడుకోవడం కాదు, ఏదో ఒక ఆట గ్రౌండ్లోనో ఎక్కడో డైలీ ఒక ½ అవర్ మీరు కనుక స్పెండ్ చేస్తే మీ బ్రెయిన్ కూడా అంతా షార్ప్గా, మీకు ఇంకా అంత రెట్టించిన ఉత్సాహంతో మీరు ఇంకా కూడా బాగా బ్రెయిన్ పనిచేస్తుంది, బాగా చదువుకోగలుగుతారు. కాబట్టి ఈ ఆటల కార్యక్రమాలు అందరూ కూడా పాల్గొనండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఆ తర్వాత మరి బాగా చదువుకోండి, మంచి ఉన్నతమైన స్థానాలు మీ అందరూ కూడా రీచ్. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళలో చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అవ్వచ్చు, ఐఏఎస్లు అవ్వచ్చు, ఐపీఎస్లు అవ్వచ్చు, డాక్టర్లు అవ్వచ్చు, ఇంజనీర్లు అవ్వచ్చు. మరి ఎప్పుడున్నా సరే డెఫినెట్గా మీకు వచ్చిన సహాయాన్ని కానివ్వండి, మిమ్మల్ని ప్రోత్సహించే వ్యక్తులు కానివ్వండి ఎప్పుడు మర్చిపోకూడదని చెప్పి మీ అందరికి కూడా నేను మనవి చేస్తూ, మరి అందరికీ కూడా నా బెస్ట్ విషెస్ తెలియజేస్తూ, బాగా ఆడండి. గెలిపే ప్రామాణికం కాదు, మంచి ఆటే ప్రామాణికం. మీ దగ్గర ఏముందో ఆ టాలెంట్ అంతా బయటకు తీయండి, ఆడండి. గెలుపు ఆటోమేటిక్గా అదే వస్తుంది. మరి డెఫినెట్ మీ అందరూ కూడా మంచిగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి మీ అందరికీ కూడా మరోసారి బెస్ట్ విషెస్ తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. ఆడదాం ఆంధ్ర ప్రోగ్రామ్ మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా ప్రెస్టీజియస్గా మన రాష్ట్ర ప్రజల కోసము తీసుకున్నటువంటి ఒక గొప్ప కొత్త ఇనిషియేటివ్. మరి దీంట్లో ఉత్సాహంగా పాల్గొనడానికి వచ్చినటువంటి చిన్నారులందరూ కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. అండ్ ఎస్పెషలీ మా సహకరిస్తున్నటువంటి మా సచివాలయ స్టాఫ్ అండ్ వాలంటీర్స్ అండ్ అధికారులందరూ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అండ్ ఎస్పెషలీ మీడియా. నేను చాలాసేపు నుంచి ఐ థింక్ ఈ గేమ్ కోసం చాలా ఎంతూజియాజం అండ్ ఎగ్జైట్మెంట్ అండ్ ఎనర్జీ కనిపిస్తూ ఉంది మీ అందరిలో. చాలాసేపటి నుంచి కూడా యూర్ ఆల్ రెడీ ఫర్ ద స్పోర్టింగ్ ఈవెంట్స్. ఒకటి ఏంటంటే ఆడదాం ఆంధ్ర ప్రోగ్రామ్ 15+ ఇయర్స్ ఉన్న వాళ్ళందరూ కూడా ఇది పార్టిసిపేట్ చేయడానికి ఒక అవకాశం ఇస్తూ ఉంది. అండ్ ఇట్స్ ఎ గుడ్ ప్లాట్ఫామ్, ఒక రైట్ టాలెంట్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికి. అండ్ అట్ ది సేమ్ టైం స్టేట్ లెవెల్ దాకా కూడా, అంటే గ్రామ స్థాయి నుంచి కూడా రాష్ట్ర స్థాయి దాకా ఈ టాలెంట్ని గుర్తింపజేసేందుకు దీన్ని లెవెల్ బై లెవెల్ ఈ ప్రోగ్రామ్ని మనం కండక్ట్ చేస్తూ ఉన్నాం.
సో కాబట్టి గ్రామ స్థాయి నుంచి ఉన్నటువంటి ఒక టాలెంట్ని మన ప్రభుత్వమే, మన రాష్ట్ర ప్రభుత్వమే వెలికి తీసేటువంటి ఒక గొప్ప ఇనిషియేటివ్గా దాన్ని మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఏదైతే 5 గేమ్స్ రాష్ట్ర ప్రభుత్వం కండక్ట్ చేస్తుందో ఆ 5 గేమ్స్లో మీ ఇంట్రెస్ట్ని బట్టి వాటిలో మీరు ఆల్రెడీ ఎన్రోల్ చేసుకున్నారు. ఈ 5 స్పోర్టింగ్ గేమ్స్కి సంబంధించి మీ అందరూ కూడా చక్కగా ఆడి ఒక టీమ్ స్పిరిట్, ఒక స్పోర్టివ్నెస్, అట్ ది సేమ్ టైం ఒక టీమ్ వర్క్ ఎలా చేయాలి అండ్ దాని సక్సెస్ కానీ ఒకవేళ దాన్ని చేయలేకపోయినా కానీ ఒక అండర్స్టాండింగ్, ఒక స్పోర్టివ్ స్పిరిట్ అనేది మీలో డెవలప్ అవుతుంది. సో కాబట్టి ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. ఒక సోషల్ మూవింగ్ కోసం కానీ అన్ని విధాలుగా మనం చూసినట్టయితే ఓవరాల్ మీ పర్సనాలిటీ డెవలప్మెంట్ కోసం కావచ్చు, స్పోర్ట్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో కాబట్టి స్పోర్ట్స్ కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. కాబట్టి మీ అందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నందుకు నేను అప్రిషియేట్ చేస్తూ ఉన్నాను. సక్సెస్ ఈజ్ నెక్స్ట్. మీరు పార్టిసిపేట్ చేయడం దాట్ ఈస్ అ బిగినింగ్, స్టెప్పింగ్ స్టోన్లా మనం చూడాలి. సో కాబట్టి ఐ అప్రిషియేట్ ఆల్ ఆఫ్ యూ ఫర్ కమింగ్ ఫార్వర్డ్ అండ్ పార్టిసిపేటింగ్. ఐ విష్ యూ ఆల్ ద గుడ్ లక్ అండ్ ఐ విష్ టు టాక్, కానీ ఇంత ఎండలో ఎంతసేపు మిమ్మల్ని వెయిట్ చేయించడం భావ్యం కాదు. అండ్ ఐ థింక్ యూఆర్ ఆల్ ఎక్సైటెడ్ టు స్టార్ట్ ద గేమ్ యాజ్ వెల్. సో వెల్, ఆల్ ద వెరీ బెస్ట్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. అండ్ ఆడుదా మాత్రం మన జగనన్న తీసుకున్నటువంటి ఇనిషియేటివ్ మీ అందరికీ ఒక స్పోర్ట్స్ ఆడే వాళ్ళందరూ కూడా ఒక వెరీ గుడ్ ప్లాట్ఫామ్ అని మీరు యూటిలైజ్ చేసుకోవాలని భావిస్తూ ఏపీలో మరోసారి అలజడి సృష్టించేందుకే రామ్ గోపాల్ వర్మ వ్యూహం సినిమా తెరకెక్కించారని తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు రావిపాటి సాయికృష్ణ మండిపడ్డారు. ప్రజలు తలదించుకునేలా సినిమాలు తీస్తున్న వర్మను బహిష్కరించాలంటూ జిల్లా టీడీపీ కార్యాలయంలో నిరసన తెలిపారు. రాష్ట్రంలో వైసీపీ అరాచకాలను డీజీపీ ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతిపక్షాలకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు, వర్మకు ఎలా అపాయింట్మెంట్ ఇచ్చారని ప్రశ్నించారు. ఈ కార్యక్రమం టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వ్యూహం సినిమా పేరుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో అలజడికి రామ్ గోపాల్ వర్మ రంగం సిద్ధం చేశాడు. అసలు ఈ సభ్య సమాజం తలదించుకునే విధంగా ఇటువంటి బూతు ఫోటోలతో రాష్ట్రంలో రాజకీయ పబ్బం కలుపుకుంటూ తన పబ్లిసిటీ కోసం ఈ విధంగా సమాజాన్ని, యువత, విద్యార్థులు కానీ తప్పుదోవ పట్టించే విధంగా ఇటువంటి ఫోటోలతో కాలం గడుపుకునే రామ్ గోపాల్ వర్మ లాంటి నీచుడు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డికి వత్తాసు పలికే విధంగా వ్యూహం సినిమా పేరుతో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మా అధినేత చంద్రబాబు నాయుడు గారిని, మా యువనేత నారా లోకేష్ గారిని, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారిని కించపరిచే విధంగా గతంలో ఎన్నో వ్యాఖ్యలు, సినిమాలు చేశాడు. ఈసారి ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ ప్రభుత్వం మీద ప్రజా వ్యతిరేకత నేపథ్యంలో ఏదో సినిమాల ద్వారా ఏదో వైకాపా పార్టీకి లబ్ధి చేకూర్చాలని చెప్పి కుట్రపూరితంగా రామ్ గోపాల్ వర్మ వ్యూహం సినిమా తీశాడని చెప్పి మేమందరం భావిస్తూ ఉన్నాం. ఈ వ్యూహం సినిమాని కోర్టులో ఉంది, సెన్సార్ బోర్డులో ఉంది. దీంట్లో కనుక తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీని కించపరుస్తూ ఎటువంటి మూమెంట్ జరిగినా, ఎటువంటి సన్నివేశాలున్నా వెంటనే ఆ సినిమాని ఆంధ్రప్రదేశ్ అడ్డుకుంటాం, థియేటర్లో కూడా తగలబెడతామని కూడా ఈ సందర్భంగా తెలుగు యువతగా రామ్ గోపాల్ వర్మకి, చిత్ర యాజమాన్యానికి, దాసరి కిరణ్ కుమార్కి హెచ్చరిస్తూ ఉన్నాం. మీరు సినిమాలు తీసుకోండి, సమాజానికి ఉపయోగపడే విధంగా తీయండి, సమాజం బాగుపడే విధంగా తీయాలా. రాజకీయ పార్టీలకి లబ్ధి చేకూరే విధంగా సమాజంలో విద్వేషాలు అటువైస్తారా? నిజంగా మీకు దమ్ము, ధైర్యం ఉంటే, మీకు నిజాయితీ నిబద్ధత ఉంటే 4.5 ఏళ్ల కాలంలో జరిగిన దాడులు, హత్యలు, అరాచకాలు, రేపులు, మానభంగాలు, అలాగే ఎన్నో విధ్వంస కాండని అప్పటికే ఎమర్జెన్సీ ఆంధ్రప్రదేశ్లో ఉంది, దానిపైన తీయండి. వ్యూహం కాదు, ఏపీ ఎమర్జెన్సీ అని తీయండి. అంతేగాని నిజంగా మీకు గనక చిత్తశుద్ధి ఉంటే సమాజంలో ఒక మోటివేషనల్ కార్యక్రమాలతో సందేశాత్మక సినిమాలు తీయాలి. కానీ రాజకీయ పార్టీలకి అడుగులకు మడుగులెత్తుతూ ఈరోజు ముందుకెళ్తే తెలుగు యువత చూస్తా ఊరుకోదు. పత్రికా యాజమాన్యాలపైన ప్రసారం చేసే కేసులు పెడతారా? నాకు అర్థం కాని విషయం, ఈ 4 నెలలుగా మా పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలు, అరాచకాలు, దాడులపైన, మా పార్టీ కార్యాలయం పైన జరిగిన రౌడీ ముఖ దాడిపైన కలుద్దాం డీజీపీ గారు కలిసి ఇంతవరకు అపాయింట్మెంట్ ఇవ్వాలా? ఇటువంటి నీచుడికి అపాయింట్మెంట్ ఎట్లా ఇచ్చావు డీజీపీ రాజేందర్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా. అంటే పోలీస్ యంత్రాంగం కూడా ఇటువంటి నీచులకి మడుగులెత్తుతారా? దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది పౌర సమాజం తరపున. ఇటువంటి వ్యక్తిని రాష్ట్రంగా దేశం నుంచి బహిష్కరణ చేయాలా? సమాజంలో విద్వేషాలు రెచ్చగొడుతూ తప్పుదో పడిచేటువంటి వ్యక్తుల్ని యావత్ పౌర సమాజం క్షమించదు. రేపు గనక వ్యూహం సినిమాలో మాకు సంబంధించిన ఎటువంటి సన్నివేశాలున్నా తప్పకుండా అడ్డుకుంటాం, అగ్ని గుండం చేస్తాం, హెచ్చరిస్తా ఉన్నా.
ఈరోజు రాష్ట్రంలో ఏదైతే ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా జగన్మోహన్ రెడ్డి మరి రామ్ గోపాల్ వర్మ ద్వారా సినిమా తీయించాడో అందులో మొత్తం కూడా అసత్యాలే ప్రచారం చేశారు. దాని ద్వారా ప్రజల్లో కుల మత విద్వేషాలు రెచ్చగొట్టి జాతి వైరం తెచ్చే విధంగా అనేక సన్నివేశాలు. మరి చూసుకుంటే మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం రామ్ గోపాల్ వర్మని, నీకు దమ్ముంటే వైఎస్ఆర్ కుటుంబంలో జరిగిన ప్రతి అంశాన్ని కూడా సినిమా తీసే దమ్ముందా రామ్ గోపాల్ వర్మ? కేవలం మరి చంద్రబాబు గారి కుటుంబంపై, పవన్ కళ్యాణ్ గారి పెళ్లిళ్లపై అశ్లీలంగా చిత్రాల్లో రకరకాల వ్యంగ్య మాటలతో నువ్వు చేస్తున్నటువంటి అంశాలని చూస్తూ తెలుగు యువత ఊరుకోదు. ఒకటే చెప్తున్నాం, రామ్ గోపాల్ వర్మ నువ్వు గనక ఆ సినిమాలో ఏదైనా వ్యంగ్యంగా ఉండే విధంగా కించపరిచే విధంగా సన్నివేశాలు పెట్టి తీస్తే బాక్స్ ఆఫీస్ బద్దలైపోయింది. నువ్వు మొగోడివైతే నీకు దమ్ముంటే నువ్వు ఆ సినిమాని రిలీజ్ చేయి, అసత్య ప్రచారాలతో రిలీజ్ చేయి. సత్య ప్రచారాలతో రిలీజ్ చేస్తే మేము కూడా స్వాగతిస్తాం. ఎందుకంటే కోడి కత్తి డ్రామా కూడా ఉండాలి ఆ సినిమాలో. బాబాయ్ హత్య గురించి కూడా నిజాలు ఉండాలి. మరి అవి పెట్టలేని దమ్ము లేని మొగోడా నువ్వు లేదంటే గేగాడివో అర్థం కావట్లేదు. మరి అశ్లీలమైన పనులన్నీ చేస్తూ మరి సమాజానికి చీడ పురుగు లాంటివి నిన్ను బహిరంగంగా 4 రోడ్ల జంక్షన్లో ఉరితీయాలని డిమాండ్ చేస్తున్నాను. జనచైతన్య వేదిక ఆంధ్రప్రదేశ్ వారి ఆధ్వర్యంలో బ్యూరోక్రసీ నాడు నేడు అనే అంశంపై నిజాయితీకి మారుపేరిక నిలిచిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డి చక్రపాణితో జనవరి 1వ తేదీ సోమవారం గుంటూరులోని రామన్నపేట 1వ లైన్లో గల జనచైతన్య వేదిక హాల్లో ముఖాముఖి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. గతంలో ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్ తదితర ఉన్నతాధికారులు నిబద్ధతతో నిజాయితీతో రాజ్యాంగబద్ధంగా వ్యవహరించే వారిని నేడు శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థలను తమ గుప్పిట్లోకి తీసుకొని కార్యనిర్వాహక వ్యవస్థ స్వతంత్రతను దెబ్బతీసిందని వల్లంరెడ్డి లక్ష్మరెడ్డి తెలిపారు. ప్రకాశం జిల్లా నుంచి పోటీ చేస్తున్నానన్న బాలినేని శ్రీనివాస్ రెడ్డి. వైసీపీ ప్రకాశం జిల్లా అభ్యర్థుల ఎంపిక రేపు ఫైనల్ అవుతుందన్నారు మాజీ మంత్రి బాలినేని. తాను ఒంగోలు నుండి పోటీ అని స్పష్టం చేశారు. సీఎం రేపు ఫైనల్ చేస్తారని చెప్పారు. వైసీపీకి 29కి మించి సీట్లు రావు. నేను టీడీపీకి సపోర్ట్ చేయడానికి కారణం ఇదే. సినీ నిర్మాత నట్టి కుమార్. ఈసారి నాకు టికెట్ వస్తుందో రాదో అన్న దానిపై సమాచారం లేదు. గోరంట్ల మాధవ్. విజయకాంత్ మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఏపీ సీఎం జగన్. మధ్యప్రదేశ్ లో బస్సు డంపర్ ఢీ మంటలు చెలరేగి 12 మంది మృతి. ఈ వార్త ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.